హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఆర్ తెలుగు స్టడీ సర్కిల్ ఛానల్. బీఆర్ తెలుగు స్టడీ సర్కిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి రాబో ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి కూడా తెలుసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి సెండ్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టుల సంఖ్య 230 పోస్టులు. జీతం 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయలు. వయస్సు లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి. అనంతపురం జిల్లాలో మొత్తం పోస్టుల వివరాలు. ఓసీ క్యాస్ట్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. బీసీబీ కేటగిరీకి సంబంధించి 1 పోస్ట్ ఉంది. బీసీడీ కేటగిరీకి సంబంధించి 1 పోస్ట్ ఉంది. ఎస్సీ క్యాస్ట్, షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ క్యాస్ట్ని గ్రూపులుగా విభజించింది. ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. ఎస్టీకి సంబంధించి 1 పోస్ట్ ఉంది. అనంతపురం జిల్లాలో మొత్తం పోస్టుల సంఖ్య 11 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో మొత్తం ఓసీకి సంబంధించి 16 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. బీసీఏ కేటగిరీకి 1 పోస్ట్ ఉంది. బీసీబీ కేటగిరీకి 1 పోస్ట్ ఉంది. బీసీఈ కేటగిరీకి 1 పోస్ట్ ఉంది. ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. మొత్తం పోస్టుల సంఖ్య 25 పోస్టులు. అదేవిధంగా ఈస్ట్ గోదావరికి చూసుకున్నట్లయితే మొత్తం పోస్టుల సంఖ్య 28 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించి మొత్తం పోస్టుల సంఖ్య 28 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా కృష్ణా జిల్లాకి చూసుకున్నట్లయితే ఓసీ క్యాస్ట్కి సంబంధించి మొత్తం పోస్టుల సంఖ్య 9 పోస్టులు ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. ఇందులో 3 పోస్టుల్లో 1 పోస్ట్ అనేది మహిళలకి కేటాయించబడింది. అదేవిధంగా బీసీఏ కేటగిరీకి 1 పోస్ట్ ఉంది. బీసీబీ కేటగిరీకి 2 పోస్టులు ఉన్నాయి. బీసీడీ కేటగిరీకి 3 పోస్టులు ఉన్నాయి. బీసీఈ కేటగిరీకి 1 పోస్ట్ ఉంది. అదేవిధంగా ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. ఎస్టీకి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో మొత్తం పోస్టుల సంఖ్య 25 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం పోస్టుల సంఖ్య 12 పోస్టులు ఉన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మొత్తం పోస్టుల సంఖ్య 15 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మొత్తం పోస్టుల సంఖ్య 18 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం పోస్టుల సంఖ్య 14 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం పోస్టుల సంఖ్య 15 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా విజయనగరంలో చూసుకున్నట్లయితే మొత్తం పోస్టుల సంఖ్య 7 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా వెస్ట్ గోదావరిలో చూసుకున్నట్లయితే మొత్తం పోస్టుల సంఖ్య 14 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం పోస్టుల సంఖ్య 18 ఉన్నాయి. మొత్తం అన్ని జిల్లాలు కలుపుకోగా మనకి మొత్తం 126 పోస్టులు ఉన్నాయి. మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్హతలు, ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే విద్యార్హతలు కనీస విద్యార్హత బ్యాచిలర్స్ డిగ్రీ, అంటే ఎనీ డిగ్రీ చేసి ఉండాల్సి ఉంటుంది. బీటెక్ కూడా డిగ్రీ కిందకి వస్తుంది. అదేవిధంగా భాషాపరమైన అర్హతలు చూసుకున్నట్లయితే క్యాండిడేట్ అనే అతను ఈ జిల్లాలకు సంబంధించి కనీస భాష తెలిసి ఉండాలి. అనంతపురం జిల్లాకు సంబంధించి తెలుగు మరియు కన్నడ తెలిసి ఉండాలి. చిత్తూరు జిల్లాకు సంబంధించి తెలుగు మరియు తమిళం తెలిసి ఉండాలి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి తెలుగు మరియు ఒరియా తెలిసి ఉండాలి. విజయనగరం జిల్లాకు సంబంధించి తెలుగు మరియు ఒరియా తెలిసి ఉండాలి. ఈ జిల్లాలు కాకుండా మిగతా అన్ని జిల్లాలు కలుపుకున్నట్లయితే మనకి తెలుగు తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు చెప్పుకున్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవి పక్క రాష్ట్రాలతో సరిహద్దులుగా ఉన్నాయి. అందువలన మన రాష్ట్ర భాష తెలుగుతో పాటుగా పక్క రాష్ట్రంలో ఉన్న భాష
కూడా తెలిసి ఉండాలి. మిగతా ఈ జిల్లాలు కాకుండా మిగతా జిల్లాలు అన్నిటికీ కూడా తెలుగు తెలిస్తే సరిపోతుంది. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు. అట్లాగే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదేవిధంగా బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా 5 సంవత్సరాలు ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు కనుక్కున్నట్లయితే 42 + 5 47 సంవత్సరాలుగా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అట్లాగే రిజర్వేషన్ చూసుకున్నట్లయితే రిజర్వేషన్ అనేది కూడా మనకి ఉంటుంది. ఫర్ వర్టికల్ రిజర్వేషన్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ అండ్ బీసీకి ఉంటుంది. అదేవిధంగా హారిజంటల్ రిజర్వేషన్ వచ్చేసి ఉమెన్కి, ఫిజికల్లీ హ్యాండీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి మరియు ఎక్స్ సర్వీస్ మెన్కి, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కి ఉంటుంది. అదేవిధంగా మనం డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్, డిగ్రీ సర్టిఫికేట్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన సర్టిఫికేటు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే కమ్యూనిటీ సర్టిఫికేటు. ఇది వచ్చేసి ఎస్సీ ఎస్టీ అండ్ బీసీకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాల్సి ఉంటుంది. అట్లాగే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ మొత్తం మార్కులు వచ్చేసి 80 మార్కులకి పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో 40 మార్కులు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మార్కులు ఉంటుంది. అదేవిధంగా 40 మార్కులు వచ్చేసి జనరల్ ఇంగ్లీష్లో ఉంటుంది. మొత్తం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్. అదేవిధంగా మెరిట్లు చూసుకున్నట్లయితే ఎవరికైతే టాప్ మార్క్స్ వచ్చినాయో ఆ మార్క్స్ని బట్టి మెరిట్లు తీస్తారు. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 800 రూపాయలు ఓసీ మరియు బీసీ కేటగిరీలకి, అదేవిధంగా 400 రూపాయలు ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజ్డ్ పర్సన్స్కి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్. ఇది మనకి అప్లై చేసుకునే విధానం అప్లై చేసుకునే విధానం వచ్చేసి apHC.gov.inలో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 13వ తారీఖు 5వ నెల 2025 నుంచి 2వ తారీఖు 6వ నెల 2025 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై చేసుకోవడానికి మనం హైకోర్టు వెబ్సైట్ apHC.gov.inలోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత హాల్ టికెట్లకు సంబంధించిన సమాచారం అనేది ఈ హైకోర్టుకు సంబంధించిన వెబ్సైట్లో అనేది మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది.